హాయ్ ఫ్రెండ్స్, గత వీడియోలో ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ ఈ వాక్యాన్ని అంతవరకు చూసాం. ఇప్పుడు కరెక్ట్ వాక్యం రాద్దాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే RISE రైజ్ అనేటటువంటి వెర్బ్కి ఎస్ చేరింది. అప్పుడు అది ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అయ్యింది. ఇదే ఇప్పుడు కరెక్ట్ అయినటువంటి వాక్యం. ఇక్కడ గ్రామర్ రూల్ ఏంటంటే, సింపుల్ ప్రజెంట్ వాక్యంలో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ అయితే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. ఒక్కొక్కసారి ఎస్ చేర్చవలసి వస్తుంది, మరోసారి ఈఎస్ చేర్చవలసి వస్తుంది. ఆయా సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి వెర్బ్ని బట్టి. ఈ ఒక్క రూల్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే మనం తెలుసుకోవాల్సినటువంటి గ్రామర్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్ ప్రజెంట్ వాక్యంలో సబ్జెక్టు థర్డ్ పర్సన్ అయ్యింది, అది గనక ఏకవచనంలో ఉంటే మనం వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుస్తాము అని చెప్పాం కదా. అంటే మనకు ముందుగా తెలియవలసింది ఏంటంటే సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ అంటే ఏమేంటి, ఇంగ్లీష్లో ఎక్కువగా వేటిని మనం సబ్జెక్ట్స్గా మనం అభిప్రాయపడతాం. అలాగే పర్సన్, ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అన్నారు కాబట్టి పర్సన్స్ కూడా తెలుసుకోవాలి. పర్సన్స్ అంటే ఏంటి, పర్సన్స్ ఎన్ని ఉన్నాయి. అలాగే నంబర్ అంటే వచనం, ఏకవచనం బహువచనం, సింగులర్ ప్లూరల్, ఇట్లాంటి ఈ మూడింటి గురించి ఒక్కసారి మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. ముందుగా సబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం. మనము మాట్లాడటం ప్రారంభిస్తే నా గురించి లేదా మన గురించి అతనికి లేదా ఆమెకు చెబుతాం. ఎంతవరకు గమనించండి. నా గురించి అంటే ఐ, లేదా మన గురించి మన, మేము, మనము, వి, WE వి, అది వి అని మనం ప్రొనౌన్స్ చేస్తాం. అతనికి హీ లేదా ఆమెకు షీ చెప్తాం. అంతేకాదు కదా, చిన్న చిన్న వస్తువులు ప్రాణులు అంటే చిన్న చిన్న వస్తువులు, పెన్ను, పెన్సిలు, చిన్న చిన్న జంతువులు, కుక్క, నక్క, ఇలాంటివి వాటిని మనం ఇట్టుతో సూచిస్తాం. ఈ చిన్న చిన్న వస్తువులు ప్రాణుల గురించి వారితో, వారు అంటే దే, THEY దే, వారితో చర్చిస్తాం. ఈ వస్తువు బాగుంది. నీ గురించి అంటే యు, మీ గురించి అంటే యు. యు అంటే సింగులర్ మరియు ప్లూరల్, నీవు లేదా మీరు. కొన్ని ప్రశ్నలు మనం అడుగుతాం. నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చదువుతున్నావు, అట్లా అన్నమాట. అలాగే ఎక్కడో ఉన్నటువంటి కిరణ్ లేదా లత లేదా సీత, వీళ్ళందరి గురించి కూడా మనం గుసగుసలాడతాం. అంటే వాళ్ళు మంచివాళ్ళని లేదా వాళ్ళు చెడ్డవాళ్ళని, వాళ్ళు ఇది చదువుకున్నారు, ఈ ఉద్యోగం చేస్తున్నారు, ఇట్లాంటివి అనమాట. ఎక్కడ ఉన్నటువంటి కిరణ్, సీత, ఎట్సెట్రా గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ప్రపంచంలో ఎవరు మాట్లాడినా సరే 7 లేదా 8 సబ్జెక్ట్స్ గురించే కదా. కనుక రెగ్యులర్గా ఉపయోగించేటటువంటి సబ్జెక్ట్స్ ఇవే. వాటిని మనం వరుసగా చూసినట్లయితే ఐ నేను, వి మేము మనము, యు నీవు, యు మీరు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది ఇది, దే వారు, రామ సీత, వెంకటేశ్వరరావు సుబ్బారావు కృష్ణ, ఇవన్నీ కూడా సబ్జెక్ట్సే. అలా వచనాలు చూస్తే మీకు బాగా తెలుసు. వచనం ఉంటే మనం పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. ఏకవచనం బహువచనం. ఇప్పుడు ఐ అనేది ఏకవచనం, వి అనేది బహువచనం, యు అనేది ఏకవచనం, యు అనేది మరియు బహువచనం, హీ షీ ఇట్ ఏకవచనాలు, దే వారు బహువచనం, రామ సీత ఏకవచనం. ఇప్పుడు పర్సన్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. పర్సన్ అంటే వ్యక్తి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. తెలుగులో ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యం పురుష అంటాం. ఇంగ్లీష్లో మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి, మూడో వ్యక్తి అని కాదు, కానీ ఇంగ్లీష్ కానీ మనం చెప్పుకుంటే బాగుంటుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి అంటే ఐ, వి, ఈ రెండు కూడా ఫస్ట్ పర్సన్స్. మనిద్దరం ఎదురు బదురు నుంచి ఉంటే నా గురించి నీతో మాట్లాడుతూ మొదలుపెట్టినప్పుడు నేను ఫస్ట్ పర్సన్ అవుతాను, నువ్వు సెకండ్ పర్సన్ అవుతావు. అలాగే లేదా మనిద్దరం ఒక ఫ్రెండ్స్గా ఉండి మనిద్దరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, వేరే వాడితో చెప్తున్నాం అనుకో, మనిద్దరం కలిసి వి అనేది ఫస్ట్ పర్సన్ అవుతుంది.
ఆ తర్వాత మన ఎదురుగా ఇద్దరు ఉన్నారు, మన ఇద్దరం ఉన్నాం. వి అనేది ఫస్ట్ పర్సన్లో ప్లోరల్ అవుతుంది, యు అనేది సెకండ్ పర్సన్లో ప్లోరల్ అవుతుంది. కానీ ఇద్దరం మాత్రమే ఉంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఐ అవుతుంది, సెకండ్ పర్సన్ వచ్చేసి యు అవుతుంది. అలాగే మనిద్దరం ఎక్కడ ఉన్నటువంటి మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నాం అనుకో, థర్డ్ పర్సన్ అన్నమాట. అతడు, ఆమె, అది, హీ, షీ, ఇట్, రామ, కృష్ణ. ఎక్కడో మనిద్దరు కాకుండా మూడో వ్యక్తి ఎక్కడో ఉన్నారు కాబట్టి అది థర్డ్ పర్సన్. హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. అట్లాగే రామ, సీత, కృష్ణ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. వీటి మీద మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మరలా రూల్ చూసినట్టయితే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ వస్తుందన్నాం. ఇక్కడ ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అనే దాంట్లో ద సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రైజ్ అనేటటువంటి వెర్బ్కి ఎస్ చేరింది. ఆల్రెడీ అక్కడ ఈ ఉంది కాబట్టి ఎస్ చేరింది, అప్పుడు రైజెస్ అయింది. అది ఎస్ ఎప్పుడు చేరుతుందంటే హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. జివో గో అనేటటువంటి వెర్బ్కి ఎస్ చేరితే గాస్ అవుతుంది కనుక ఈఎస్ చేర్చాలి ఇక్కడ. గోస్, హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. ఇప్పుడు మనకి కరెక్ట్ వాక్యం వచ్చింది, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. మనం ప్రతి వాక్యాన్ని కూడా ఇలా మనం స్కాన్ చేసి గ్రామర్ పరంగా మనం నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది కొంచెం లేట్ అయినా సరే గట్టిగా పటిష్టంగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.